వెల్కమ్ టు ది ఛానల్ డేవిడ్ డారియో. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఒక అబ్బాయికి అమ్మాయితో స్ట్రగుల్స్ ఏముంటాయి అనేది అవి మీకు ఒక్కొక్క పాయింట్గా చెప్తాను అనమాట. నోట్ చేసి పెట్టుకోండి. మెయిన్ కంటెంట్లోకి పోదాం. పాయింట్ నెంబర్ 1 ఇస్ ఓవర్ షై విత్ ఏ గర్ల్. వీడు నార్మల్గానే చాలా షై, భయపడడం, ఎవరైనా ఉంటే షై ఫీల్ అవ్వడం చాలా ఎక్కువ. అలాంటిది ఒక అమ్మాయి కూడా పక్కనే ఉంటే వాడిని పక్కన నిలబడితే అది వాడికి ఒక ఓవర్ షై అనమాట. లోపల ఏదో అయిపోతుంటుంది. ఒక చిన్న మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి, ఒక అమ్మాయి అనేది ఒక బస్ స్టాండ్లో ఉన్నారు. ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి అక్కడ నిలబడుకున్నాడు. తర్వాత పక్కనే ఒక అమ్మాయి వచ్చి నిలబడ్డది అనమాట. ఆటోమేటిక్గా వీడి సెన్సెస్ అనేటివి ఆన్ అయిపోతాయి. పక్కన అమ్మాయి వచ్చిందని ఆటోమేటిక్గా వీనికి లోపల షై ఫీలింగ్ అనేటివి ఒకేసారి వస్తాయన్నమాట. లోపల ఏదో అవ్వడం, అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం, ఓవర్ షై అయిపోతాడు. ఏం చేయాలో తెలియదు. ఒకవేళ హెడ్సెట్ ఉంటే హెడ్సెట్ పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళి పక్కగా ఎక్కడ సీట్ ఉంటే ఒక్కడ పోయి కూర్చుంటాడు అనమాట. ఒక అమ్మాయి కూడా ఒక్కసారి పక్కన నిలబడితేనే ఇట్లా ఉన్నాడు. అలాంటిది అమ్మాయి మాట్లాడితే వీడికి ఒక పెద్ద యుద్ధం అనమాట. అందుకే చాలా ఓవర్ షై అనమాట. పాయింట్ నెంబర్ 2 ఈజ్ డోంట్ టేక్ ఏ ఫస్ట్ మూవ్. ఎందుకంటే వీడికి ముందుగానే ఓవర్ షై, అది కాక చాలా ఇంట్రోవర్ట్నెస్ ఎక్కువ. అలాంటిది వీడు ఫస్ట్ మూవ్ తీసుకోవాలంటే చాలా భయపడిపోతాడు. ఎందుకంటే తర్వాత ఏమవుతుందో తెలియదు. వీడికి ఆ ఇంట్రోవర్ట్నెస్ వల్ల, షై ఫీలింగ్ వల్ల వెళ్ళి ఫస్ట్ మూవ్ తీసుకోలేడు. కాస్త ఫియర్ అనే లోపల ఉంటుంది, ఏమవుతుందా అని. మీకు చిన్న ఎగ్జాంపుల్తో ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లవ్ మ్యాటర్ మీదే చేసుకున్నాం. ఎందుకంటే ఈ లవ్ అనేది చాలామందికి రిలేటెడ్ అవుతారు కాబట్టి. ఇప్పుడు ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి ఏం చేస్తాడు, ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ ఏం చేస్తాడు, డైరెక్ట్ వెళ్ళి వాడి ఫీలింగ్ ఏందని డైరెక్ట్గా ఫ్రెండ్స్ తర్వాత లవ్ అని చెప్తాడు. కానీ ఇంట్రోవర్ట్ అలా చేయలేడు. ఎందుకంటే మనకి ఫస్ట్ మూవ్ తీసుకోనికి చాలా కష్టం అనమాట. దీనికి ఒక అమ్మాయి నచ్చింది, చాలా బాగా ఇష్టం అనమాట. అమ్మాయితో వెళ్ళి మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ వెళ్ళలేడు. ఏం చేయాలో తెలీదు. బుర్రలో వీడు ఓవర్ థింకింగ్ అనమాట. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో, మళ్ళా తర్వాత ఏమన్నా ఫీల్ అవుతుందా అని వీడే చాలా ఓవర్గా థింక్ చేసుకుంటాడు అనమాట. ఆ స్టెప్ అనేది వాడు తీసుకోడు అనమాట. ఆ స్టెప్ ఒకటి తీసుకుంటే ఆటోమేటిక్గా వీడు ఇంట్రోవర్ట్నెస్ని జయించినట్టే అనమాట. నెంబర్ 3 ఈజ్ ఏ ఓవర్ థింకర్ అనమాట. ఎందుకంటే వీడు చాలా ఓవర్గా థింక్ చేస్తాడు కాబట్టి అందుకని వీడిని ఓవర్ థింకర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడు ఒక చోట నిలబడ్డాడు, వీడికి ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి వచ్చి వీనితో మాట్లాడితే వీని లోపల ఏమనిపిస్తాడంటే, నేనేమన్నా చేసినా నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతుంది, ఏమన్నా నేను తప్పుగా చేశానా, ఏమైనా ఆయన ఓవర్ వీడియో లోపల అనుకుంటాడు. ఒకవేళ మాట్లాడిన తర్వాత వీడియో ఏమైనా మాట్లాడితే తర్వాత ఏమైనా కూడా నేనేమన్నా ఓవర్గా మాట్లాడానా, లేదంటే కరెక్ట్గా మాట్లాడినా లేదా అని వీడియో లోపల చాలా ఓవర్గా థింక్ చేసుకుంటారు. ఏదైనా ఓవర్గా క్రింజ్గా కొంచెం ఓవర్గా మాట్లాడినందుకు వాళ్ళు ఏమైనా హర్ట్ అయ్యారా అని చాలా వీడు చాలా ఓవర్ థింక్ చేసుకుంటాడు అనమాట. అందుకే ఓవర్ థింకర్స్ అనేవాళ్ళు చాలా ఓవర్గా థింక్ చేసుకుంటూనే ఉంటారు. ప్రతి ఇంట్రోవర్ట్లో ఇది మెయిన్గా ఓవర్ థింక్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే వీళ్ళని ఓవర్ థింకర్స్ అని కూడా అంటారు. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఈజ్ టూ సైలెంట్ విత్ ఏ గర్ల్. నేను ఎందుకని వీడు సైలెంట్ అన్నా అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి కూడా పక్కనే ఉండి వీడు ఇంకా సైలెంట్ అయిపోతాడు. కీప్ క్వైట్, నోట్లో నుంచి ఒక్క మాట రాదు అనమాట. ఒక్కసారి అమ్మాయి మాట్లాడితే వీడు ఏదేదో ఇంకా లోపల అనుకుంటాడు, కానీ బయట సైలెంట్ ఉంటాడు. వీడి లోపల చాలా రన్ అవుతుంటుంది, కానీ వీడి మౌత్ మాత్రం చాలా సైలెంట్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఏం చేయాలో తెలియదు. ఒక అమ్మాయి వచ్చి మాట్లాడిందంటేనే అది ఒక పెద్ద గగనం అనమాట. వీడు లోపల ఏదేదో అనుకుంటాడు, కానీ బయటికి సైలెంట్, కీప్ క్వైట్. వింటాడు కానీ ఎక్కువ వింటాడు, కానీ ఓవర్గా మాట్లాడలేడు అనమాట. ఇది మెయిన్గా ఒక వీక్నెస్ అనమాట. ఓవర్గా మాట్లాడలేడు. ఇది చాలా మంచి క్వాలిటీ కూడా ఒక రకంగా చెప్పాలంటే. కానీ మెయిన్గా మాట్లాడడం కూడా రావాలి కదా. అందుకే ఇంట్రోవర్ట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది రిలేషన్ నిలబెట్టుకోనికి. ఇదనమాట ఈరోజు మనం కొత్తగా వీడియోతో వచ్చినాం అనమాట. ఇంట్రోవర్ట్ యొక్క స్ట్రగుల్స్ విత్ ఏ గర్ల్ అనేది. మీకు కూడా ఇంకా కొత్త వీడియో కావాలంటే కింద కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. ఇంకా ఇప్పటికైతే ఇది అనమాట వీడియో. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.